సార్ మనం రీసెంట్గా చూస్తే అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు కొన్ని ప్రోగ్రామ్స్లో కనిపించారు. సో చాలా థిన్ అయిపోయారు సార్, బక్కబడ్డారు. సో ఆయన డేట్ ఎలా ఉంది అంటారు? ఆయన మ్యారేజ్ డేట్ ఎలా ఉంది అంటారు? అంటే జూనియర్ ఎన్టీఆర్ అంటే నాకు చాలా బాగా ఇష్టం, నేను చాలా ఫ్యాన్ అనేది. కానీ ఆయన పెళ్లి డేట్ ముహూర్తం బాగాలేదండి. ఎందుకంటే 5/5 కాంబినేషన్లో ఉన్నది. కాకుండా కొంతమందికి ఇది సపోర్ట్ చేస్తుంది, కొంతమందికి సపోర్ట్ చేయదు. దాని కారణం ఏంటంటే మనకు మీరు బెంగళూరులో ఉన్న పునీత్ రాజ్ కుమార్ గారు మీకు తెలుసచ్చు, అప్పు గారు అంటే పునీత్ రాజ్ కుమార్ సూపర్ స్టార్. ఆయన మ్యారేజ్ డేట్లో కూడా డేట్ మంత్ ఇయర్ 2020 చేస్తే 5 వస్తుంది. అంటే ఈ 5 అనేది సడన్లీ డెత్ అన్నది కూడా చూపిస్తుంది. అంటే మ్యాక్సిమం మా క్యాలిక్యులేషన్ ప్రకారం ఏంటంటే 5 డేట్ అన్నది దానికి మ్యారేజ్ డేట్ అనుకూలంగా ఉండదు. అది జూనియర్ ఎన్టీఆర్ సార్ అయితే ఏంది, ఎవరైతే ఏంది, వాళ్ళ మ్యారేజ్ డేట్ కూడా 5/5 కాంబినేషన్ ఉన్నది. ఒకవేళ సార్కి హెల్త్ ప్రాబ్లం ఉన్నది అంటే మాత్రం మ్యారేజ్ డేట్ని బాగా చేసుకుంటేనే ఏదైనా మందులు మనకు టచ్ అవుతాయి, లేకపోతే మనకు మందులు కూడా టచ్ కావు, ఏదో ఒక సమస్య తీసుకుంటుంది. అంటే ఇలాంటి మ్యారేజ్ డేట్స్ మన ఫిలిం ఇండస్ట్రీలో ఇంకెవరికైనా ఉన్నాయా సార్? ఉన్నాయండి. మన రామ్ చరణ్ గారు కూడా ఈజ్ డేంజర్ జోన్. ఓకే. నితిన్ గారు ఈజ్ ఆల్సో డేంజర్ జోన్. గోపిచంద్ గారు అంతా కూడా డేంజర్ జోన్. రానా గారు అసలు ఉంటే దాని ఈ కొన్ని మంది చూసాం, అందరినీ చూడం కదా. సమంత గారికి నాగ చైతన్యకి బాగాలేదు, వాళ్ళకైతే రిజల్ట్ వచ్చేసింది, వాళ్ళు వేరే అయిపోయారు. కానీ ఇప్పుడు రానా గారు కూడా డేంజర్ జోన్. గోపిచంద్, నితిన్ గారు, జూనియర్ ఎన్టీఆర్ సార్, ఇంకా రామ్ చరణ్ సార్, వీళ్ళంతా డేంజర్ ముహూర్తం డేంజర్ జోన్లోనే ఉన్నారు. ఇక వాళ్ళ ఇష్టం, వాళ్ళు నమ్ముతారో నమ్మరు, వాళ్ళ ఇష్టం, మనకు సంబంధం లేదు. మనం ఓన్లీ చూసి చదివే వరకే మన బాధ్యత. ఒకవేళ బాగా చేసుకోవాలంటే బాగా చేసుకోవచ్చు, లేకపోతే సడన్లీ ఏదైనా జరగచ్చు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే పునీత్ రాజ్ కుమార్ సార్ అన్నది మనకు ఎగ్జాంపుల్. ఆయన ఎంత బెస్ట్ యాక్టర్ అంటే ఆయనని అప్పు అని పిలిచేటోడు. అప్పు అంటే చిన్నోడు, అప్పు అంటే చిన్న. ఇప్పుడు ఆయన ఏజ్ చిన్నగా అయిపోయింది, ఆయన అప్పు పిలిచి ఇంత మంచి వ్యక్తి మనం నిజమే. అప్పు అని కూడా పిలవద్దు అని విన్నా. అప్పు పిలవద్దు అంటే మన తెలుగులో అప్పు అంటే లైఫ్ లో అన్ని అప్పులు అవుతాయి అని విన్నా. అంటే ఇక్కడ అప్పులు అవుతాయి, అక్కడ అప్పు అంటే చిన్నగా. బెంగళూరులో చిన్నగా అంటే ఆయన చిన్న లైఫ్ లో చనిపోయాడు కదా. ఆయన పెళ్లి ముహూర్తం కూడా బాగలేదు పునీత్ రాజ్ కుమార్ సార్ది. ఆ పునీత్ రాజ్ కుమార్ అక్కడ పెళ్లి ముహూర్తం బాగలేని వల్ల ఇక్కడ అప్పు పిలిచిన వల్ల పైసలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, కానీ దేవుడు వయసుని తగ్గించేసి సగం వయసు ఇచ్చాడు. కనుక అంత మంచి హీరోని మనం కోల్పోయాం. థ్యాంక్ యూ.